వాస్తవంగా అది నేను అవును. ఎప్పుడో చెప్పా. అది హ్మ్. అద్భుతమైనటువంటి వనరు అక్కడ. ఇంతకుముందు అవును. ప్రత్యేకించి దాంట్లో రూమ్స్ కోసం నేను కనీసం 5, 6 సార్లు ప్రయత్నించా. అక్కడ ఇదివరకు టూరిజంది ఉండేది. నేను ఇదివరకు గూడా హ్మ్. చెప్పా. హ్మ్. ఎందుకు ఈళ్ళు నాటకాలు ఆడతారు? అక్కడ ఋషికొండ, ఋషులు తపస్సు చేసే కొండ, అక్కడ టూరిజం ఏంటంటారు? ఎప్పటినుంచో ఉంది అక్కడ. మందు గూడా ఉండేది హ్మ్. పైన. అక్కడ హ్మ్. రెస్టారెంట్ హుహు. ఉండేది, మందు ఉండేది, బారా? రూమ్స్ ఉండేయి. హుహు. అన్నీ ఉన్నాయి అక్కడ. హ్మ్. ఆ హ్మ్. పైనుంచి చూస్తా కూర్చోవడానికి అది బావుంటదని చెప్పి అయితే కాకపోతే వ్యూ. దొరికేయి కాదు అక్కడ. హ్మ్. ఎప్పుడు ఓకే. హ్మ్. టూరిస్ట్ ఫుల్ ఉండేది. మ హ్మ్. మనకక్కడ సముద్రపు ఫేస్‌తో కనబడేది కైలాసగిరి దగ్గర ఒకటుంటది. హ్మ్. టూరిజం హోటలు. రెండోది హ్మ్. ఇదే. ఓకే. నేను హ్మ్. ఎన్ని సార్లు ప్రయత్నించినా అంటే అక్కడున్నప్పుడంటే అవసరం లేదనుకోండి. వెళ్ళాను అక్కడ టిఫిన్ అది చేశాను ఒకసారి. హ్మ్. హ్మ్. కాపోతే హ్మ్. తర్వాత నేను ఉద్యోగం పరంగా అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చేసిన తర్వాత 2, 3 సార్లు ఎళ్ళినప్పుడు ట్రై చేశాను గానీ హ్మ్. అది దొరకల నాకు. ఇక్కడిదో దొరికింది హ్మ్. కైలాసగిరి దగ్గర ఉన్న హ్మ్. దాంట్లో. అక్కడ నేను ఆ హ్మ్. లాస్ట్ ఫ్లోర్‌లో తీసుకునేవాడిని. సముద్రం చూడటానికి హ్మ్. బావుంటదనేసేసి. హ్మ్. చక్కటి వ్యూ అది దాంట్లో. అదేదో ఇదివరకు అదే. అసలేమీ లేనట్టు బిల్డింగు. దాన్ని హ్మ్. జగనొచ్చేసేసి నాశనం చేసేత్తన్నాడు. ఋషులు తపస్సు చేసిన కొండ. సెంటిమెంట్‌ని పెట్టేసేసి ప్రజల్ని మోసం చేశారు. మనది రాష్ట్రంలో హ్మ్. దరిద్రం ఏంటంటే విద్యావంతులు ఆ ట్రాప్‌లో లేకపోతే ఆ మాటల్లో పడి కొట్టుకుపోతా ఉంటారు. ఏ ఏది హ్మ్. స సముద్రపు వరదొచ్చినప్పుడు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతా ఉంటారు. అదే పదాల్ని హ్మ్. వల్లె వేసుకుంటూ మేము మేధావులమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదివరకు హ్మ్. ఉన్నదాన్ని కూల్చారు. ఎందుకు కూల్చారు?